నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చిన్న వార్త కాదు. ఇది ప్రతి ఏపీ కుటుంబం జేబుకు సంబంధించిన పెద్ద మార్పు. కరెంట్ బిల్లు వచ్చిందంటే భయపడే పరిస్థితి నుంచి ఊరటగా చూసే దశకు ఎలా వచ్చామో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సంక్రాంతి కానుకగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన కరెంట్ ఛార్జీల తగ్గింపు వెనుక అసలు లెక్కలేంటి, గతంలో బిల్లులెందుకు పెరిగాయి, ఇప్పుడెంత తగ్గాయి, ఇంకా ఎంత తగ్గబోతున్నాయి, దీనివల్ల సామాన్యుడు, రైతు, చిన్న వ్యాపారి, పరిశ్రమలకు ఎలా నేరుగా లాభం చేకూరుతుందో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం. చివరి వరకు చూస్తే మీ ఇంటి బిల్లుపై ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతుందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం పూర్తిగా ఒక్క విషయం కూడా మిస్ కాకుండా మాట్లాడాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లుల భారీ తగ్గింపు వెనుక ఉన్న అసలు కథ. ఇది ఒక ప్రకటన కాదు, ఒక హెడ్లైన్ కాదు. ఇది గత 5 ఏళ్లుగా ప్రజలు మోసిన భారానికి సంబంధించిన పూర్తి లెక్క. ముందుగా ఒక నిజం అర్థం చేసుకోవాలి. కరెంట్ ఛార్జీలు పెరగడం అనేది కేవలం బిల్లు ఎక్కువ రావడం మాత్రమే కాదు. అది ఇంటి బడ్జెట్ను కుదిపేస్తుంది, చిన్న వ్యాపారిని నష్టాల్లోకి నెట్టేస్తుంది, రైతును అప్పుల్లోకి నెడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే జరిగింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఏపీలో యూనిట్ ధర క్రమంగా పెరిగింది. పైగా ట్రూఅప్ ఛార్జీల పేరిట ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేశారు. చాలామందికి ట్రూఅప్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ప్రతి నెల బిల్లులో అదనపు డబ్బు కట్టాల్సి వచ్చింది. ఒక సాధారణ కుటుంబం నెలకు 150 నుంచి 200 యూనిట్లు వాడితే బిల్లు చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పరిశ్రమలు వెనక్కి తగ్గాయి, పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాల వైపు చూశారు, ఉద్యోగాలు తగ్గాయి. ఈ మొత్తం పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా పట్టుకున్న అంశం విద్యుత్ రంగం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ప్రజలపై భారం వేస్తూ పాలన చెయ్యం, ఖర్చులు తగ్గిస్తూ అభివృద్ధి చేస్తాం. మాటగా చెప్పడం సులభం, కానీ విద్యుత్ రంగంలో చేయడం కష్టం. ఎందుకంటే డిస్కంలు, అప్పులు, ఒప్పందాలు, ట్రూఅప్ లెక్కలు అన్నీ కలిపి ఒక సంక్లిష్ట వ్యవస్థ. అయినా కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. అధికారంలోకి వచ్చేసరికి యూనిట్ ధర రూ.5.19. ఇది దేశంలోనే ఎక్కువ ధరల్లో ఒకటి. మొదటి దశలో దాన్ని రూ.4.90కి తగ్గించారు. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా ప్రభావం పెద్దది. ఒక ఇంట్లో ఏడాదికి వేల రూపాయల సేవింగ్. ఇక ఇక్కడితో ఆగలేదు. మార్చి నెల నాటికి యూనిట్పై మరో 10 పైసలు తగ్గిస్తామని స్పష్టంగా ప్రకటించారు. అంటే ఇది తాత్కాలిక రాయితీ కాదు, పక్కా విధానం. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ ఛార్జీలు పెంచపోమని బహిరంగంగా ప్రకటించడం. రాజకీయాల్లో ఇలాంటి మాటలు చాలా అరుదు, ఎందుకంటే విద్యుత్ రంగమంటే రిస్క్. కానీ ఇక్కడ ప్రభుత్వం లెక్కలు చూసి ముందుకెళ్తోంది. ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల విషయానికి వస్తే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2019 నుంచి 2024 మధ్యకాలానికి సంబంధించిన ట్రూఅప్ బకాయిలు రూ.4,498 కోట్లు. సాధారణంగా అయితే ఈ మొత్తం ప్రజల బిల్లులపై వెయ్యాలి. అదే గతంలో చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం భారాన్ని ప్రజలపై వెయ్యం, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చారు. అంటే ఇది మాట కాదు, అధికారిక నిర్ణయం. దీనివల్ల ఏమవుతుంది అంటే రాబోయే నెలల్లో బిల్లులు ఇంకా తగ్గుతాయి. అధికారుల అంచనాల ప్రకారం యూనిట్పై మొత్తం తగ్గింపు 13 పైసల నుంచి 29 పైసల వరకు ఉండే అవకాశముంది. ఇది ఒక్కసారిగా కాదు, ట్రైన్ డౌన్ మెకానిజం ద్వారా క్రమంగా తగ్గిస్తారు. దీని ఉద్దేశం ఒకటే, డిస్కంలకు నష్టం లేకుండా ప్రజలకు ఊరట ఇవ్వడం. ఇప్పుడు లాభం ఎవరికీ అనే ప్రశ్న వస్తుంది. గృహ వినియోగదారులకు మాత్రమే కాదు, చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, వర్క్షాపులు, సూక్ష్మ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు అన్నీ నేరుగా లాభపడతాయి. కరెంటు ఖర్చు తగ్గితే వ్యాపార ఖర్చు తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడం మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉచితమని చెప్పడం సరిపోదు, టైంకి రావాలి, వోల్టేజి ఉండాలి. అప్పుడే సాగు పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, రైతు ఆదాయం పెరుగుతుంది. పరిశ్రమల విషయానికి వస్తే ఇది గేమ్ చేంజర్. తక్కువ కరెంట్ ఛార్జీలు ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, యువతకు అవకాశాలు పెరుగుతాయి. ఇది మొత్తం ఒక చైన్ రియాక్షన్. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కూడా సీఎం స్పష్టంగా మాట్లాడారు. ట్రూఅప్ పేరిట ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఇప్పుడు అదే భారం ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదు, లెక్కల ఆధారంగా చెప్పిన మాట. చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది ఒక సంక్రాంతి గిఫ్ట్ కాదు,
ఇది రాబోయే 3 ఏళ్లకు రోడ్ మ్యాప్. లక్ష్యం స్పష్టం. 3 ఏళ్లలో యూనిట్ ధర రూ. 4. ఇది సాధ్యమైతే ఏపీ దేశంలోనే తక్కువ కరెంట్ ఛార్జీలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా మారుతుంది. అప్పుడు నిజంగా ప్రజల జీవితం మారుతుంది. అందుకే ఈ వీడియోను లైట్గా తీసుకోవద్దు. ఇది మీ ఇంటి బిల్లు, మీ ఖర్చు, మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మొత్తానికి ఒక విషయం క్లియర్. ఇది మాటల హామీ కాదు, లెక్కలతో తీసుకున్న నిర్ణయం. కరెంట్ ఛార్జీల తగ్గింపు, ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం, భవిష్యత్తులో ఛార్జీలు పెంచబోమని స్పష్టమైన ప్రకటన. ఇవన్నీ కలిపి ఏపీ ప్రజలకు నిజమైన ఊరట. ఇది ఒక్క సంక్రాంతి గిఫ్ట్ కాదు, రాబోయే 3 ఏళ్లకు దారి చూపే పాలసీ. మీ అభిప్రాయం ఏమిటో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం ఉపయోగపడిందనుకుంటే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ప్రభుత్వ తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరొక ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.